హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ ఏసే వ్లాగ్స్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వ్లాగ్ పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నా ముందు వీడియోలు చూస్తేనే మేము ఇండియాకు సమ్మర్ హాలిడేస్లో వెళ్ళాము. తిరిగి అమెరికాకు వచ్చే ముందు మా పెద్దన్నయ్య వాళ్ళు మార్నింగ్ సత్యనారాయణ వ్రతము, ఈవినింగ్ వైభవలక్ష్మి వ్రతం చేశారు. ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మా అన్నయ్య కోరిక చెల్లె అమెరికాకు వెళ్లేలోపు సత్యనారాయణ వ్రతము చేయాలని. అందుకని 3 days ముందు చేద్దాం అనుకున్నారు కానీ మేము మాహూర్కి వెళ్ళి నెక్స్ట్ డే వస్తామని చెప్పాము. అందుకని వాళ్ళు ఫస్ట్ ప్లాన్ చేసుకున్నారు. నేనైతే మాహూర్కు వెళ్ళడం వీలు కాలేదు, ఎందుకంటే మా వాళ్ళకు వీలు కాలేదు. మళ్ళీ ఆ వెళ్ళే రోజు నాకే ఫుల్ ఫీవర్ వచ్చింది. అమెరికాకు వచ్చే 3 days ముందు నాకు ఫుల్ బాడీ పెయిన్స్, హెడేక్, ఫీవర్ ఉండే. నెక్స్ట్ డే అయితే మొత్తం టాబ్లెట్స్ వేసుకొని పడుకున్నాను. 3 daysలో ట్రావెల్ చేయాలి ఈ ఫీవర్తో ఎలా అని అనుకున్నాను కానీ 2 daysలో తగ్గిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ అన్నయ్య వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేస్తుంటే నేనే మొత్తం పీఠం తయారు చేశాను. ఇప్పుడు పీఠ మొత్తం తయారు చేసిన తర్వాత అన్నయ్య నేను అక్కడ పెడుతున్నాము. ఆ రోజు సత్యనారాయణ పీఠం మొత్తం నేనే తయారు చేశాను. చాలా సంవత్సరాల తర్వాత నేను ఒక్కదాన్నే ఇలా పీఠాన్ని తయారు చేస్తే చాలా హ్యాపీగా అనిపించింది. మేము అమెరికాలో సత్యనారాయణ వ్రతం చేసుకుంటే జస్ట్ పీఠ మీదనే చేసుకుంటాము, ఎందుకంటే ఇలాంటి సత్యనారాయణ వ్రత పీఠాలు ఇక్కడ ఉండవు. ఈ మధ్య కొందరు ఓన్గా తయారు చేసుకుంటున్నారు. ఆ రోజు ప్రొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత అమ్మనేమో పూజకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం క్లీనింగ్ చేస్తుంది. వదిననేమో పూజ రూమ్లో దేవుడి ఫోటోలు క్లీనింగ్ చేస్తుంది. నేను ఇక్కడ పీఠాన్ని తయారు చేస్తున్నాను. నాన్ననేమో అన్ని దర్వాజాలకు పూలదండలు, మామిడాకులు కడుతున్నారు. అన్నయ్య మార్నింగ్ వెళ్ళి పూజకు కావాల్సిన పూలు, అరిటాకులు, ఈ చెరుకు గడలు అన్నీ తీసుకొని వచ్చారు. ఫుడ్ మొత్తము బయట క్యాటరింగ్ ఇచ్చారు. ప్రసాదాలు మాత్రం మేము ఇంట్లోనే చేసుకున్నాము. పూజ చేయడానికి మా ఊరి పంతుల్నే పిలిచాము. అన్నీ రెడీ చేసిన తర్వాత కాల్ చేయండి, 10 minutesలో వస్తానని చెప్పారు. పంతులు గారు వచ్చేలోపు మేము అన్నీ రెడీ చేసి పెట్టాము. तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते ते गुरुस्मरामि भूते साहुति वेलिगिंచి దీపాలంటి लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः शची पुरन्दराभ्यां नमः अरुन्धती वसिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः सर्वेभ्यो महाआञ्जनेभ्यो नमः अयस्सु मुहूर्तमस्तु जय लक्ष्मी सरस्वती श्री लक्ष्मी कृष्ण प्रसन्न मम सर्वदा अंते రెండు మూడు ఫస్ట్ ముంతల నీళ్ళు కళ్ళ కంటించుకోండి. ఆజమ్య ప్రాణానామ్య కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమ, విష్ణువే నమ, మధుసూదనాయ నమ, త్రివిక్రమాయ నమ, వామనాయ నమ, శ్రీధరాయ నమ, ఋషికేశాయ నమ, పద్మనాభాయ నమ, దామోదరాయ నమ, సంకర్షణాయ నమ, వాసుదేవాయ నమ, సత్యమానంద పురుషోత్తమ నర్సుబాయి అనురాధాదేవి, సత్యదేవ్, హేమంతులు, బాబా అంబేద్కర్, చెల్లె ప్రశాంతి. ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం మనోవాంఛ మనోవాంఛ ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధన ధన ధాన్య ధాన్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం మమ మమ ఇష్టదేవత ఇష్టదేవత. ఇంటి దేవుడు ఎవరు? నరసింహ సమేత శంకరుడు రాజరాజేశ్వర.
రాజరాజేశ్వర రాజరాజేశ్వర స్వామి స్వామి దేవత దేవత ఉద్దిశ్య ఉద్దిశ్య మమ గృహే స్వామి స్వామి ఈరోజు శ్రావణ శుక్రవారము ఈ యొక్క పూజలు చేయుచున్నాము మమ్మలను మా కుటుంబ సభ్యులందరినీ ముంతల పసుపు కుంకుమ అక్షంతలందులో వేది పసుపు సింధు కావేరి జలేస్మిదిన్ సన్నిధం కురు ఆ పూతో నీళ్ళు ముహూర్తమస్తు నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గా మాత ప్రచోదయాత్ అమ్మందా ఫస్ట్ అనండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే గౌరీ నారాయణి నమోస్తుతే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఓం శాంతి అన్నిటి మీద పసుపు అక్షంత మీద అమ్మ మీద నారాయణాయ సమర్పయామి హర మహాదేవ శాంతాకారం భుజగజయనం పద్మనాభం దురేకం విశ్వాధారం గగన సదృశం మేఘం శుభం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యానగమనం వందే విష్ణుం భవభయహరం సర్వ. శ్రావణ మాసంలో 2వ శుక్రవారము అన్నయ్య వాళ్ళు ఈ సత్యనారాయణ వ్రతం చేశారు. మొదటి శ్రావణ శుక్రవారం రోజు వదిన వైభవలక్ష్మి వ్రతం చేశారు. ఆ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. సకలం ఒక గ్లాసులో కొన్ని పాలు మీరు వేసి సకలం ప్రయత్వే నారాయణాయేతి సమర్పయామి కేశవమ్మ గోత్రానందం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఇంకా 9 పూలు ఈ నవగ్రహాల మీద పెట్టుంది. లక్ష్మీనారాయణాభ్య నమః, ఉమామహేశ్వరాభ్య నమః, వాణి హిరణ్యగర్భాభ్య నమః, శచి పురంధరాభ్య నమః, అరుంధతి వశిష్టాభ్య నమః, శ్రీ సీతారామాభ్య నమః, సర్వేభ్యో మహా ఆంజనేయభ్య నమః. యస్సు ముహూర్తమస్తు. కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతాయ నమః, ధూమకేతాయ నమః, గణాధ్యక్షాయ నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, బాలచంద్రాయ నమః, గజాననాయ నమః అని వేసేది చేతులు నేను నక్షత్రం. తర్వాత మీరు అమ్మాయి కుంకుమ తీసుకొని కుంకుమార్చన వేయండి. ఇట్లా కొంచెం కొంచెం కుంకుమ వేయండి. గిన్నె చేతిలో పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకొని రైట్ హ్యాండ్ తోటి వేయండి. 11 సార్లు వేయండి. అనండి ఓం ప్రకృతే నమః, వికృతే నమః, విద్యాయ నమః, సర్వభూతాయ నమః, ధనలక్ష్మే నమః, ధాన్యలక్ష్మే నమః, సంతానలక్ష్మే నమః, మహంకాళే నమః, మహాశక్తే నమః, నవదుర్గాయ నమః, బాల త్రిపుర సుందరీ నమః, రాజరాజేశ్వరి మాతాయే నమః. కుంకుమ వేసి ఆ కుంకుమ అమ్మవారి మీద వేసింది బొట్టు పెట్టుకొని మీరు ఇద్దరు. శ్రీకేశాయ నమః, శంకరాయ నమః, గరుడధ్వజాయ నమః, నారసింహాయ నమః, మహాదేవాయ నమః, స్వయంభువే నమః, భువనేశ్వరాయ నమః, శ్రీధరాయ నమః, దేవకీపుత్రాయ నమః, పార్థసారథే నమః, అచ్యుతాయ నమః, శంఖపారిణే నమః, పరంజ్యోతిషే నమః, ఆత్మజ్యోతిషే నమః, అచంచలాయ నమః, దివత్సాంకాయ నమః, అఖిలాధారాయ నమః, సర్వకృత్వనే నమః, త్రివిక్రమాయ నమః, నికాలజ్ఞానాయ నమః, శ్రీరామ్నే నమః, కరుణాకరాయ నమః, సర్వజ్ఞానాయ నమః, సర్వాంగాయ నమః, సర్వైస్మే నమః, సర్వేశాయ నమః, సర్వసాక్షికాయ నమః, హరే నమః, శేషాయ నమః, అలాయుధాయ నమః, సహస్రభాగే నమః, అవ్యక్తాయ నమః, సహస్రాక్షాయ నమః, అక్షరాయ నమః,
క్షరాయ నమ గజరిజ్ఞాయ నమ కేశవాయ నమ కేశీమర్దనాయ నమ కేటవారాయ నమ అవిద్యారాయ నమ కామదాయ నమ అమలేక్షణాయ నమ అంశశత్రువే నమ అధర్వశత్రువే నమ కాకుత్సాయ నమ ఖగవాహనాయ నమ నీలాముదాయ నమ నిత్యాయ నమ నిత్యతృప్తాయ నమ నిత్యానందాయ నమ రాధ్యక్షాయ నమ నిర్వికల్పాయ నమ నిరంజనాయ నమ బ్రహ్మణ్యాయ నమ పృథివీనాథాయ నమ వేదవాస్య నమ వాస్యాయ నమ సమర్పయామి మధురఫల నైవేద్యం ఇద్దరు బట్టి ముందర పెట్టు ఓం ప్రాణాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ఓం శాంతి 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 చూపించండి మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడ ధ్వజ మంగళ గుండలీకాక్ష మంగళాయకం కర్పూర గౌరం గరుణాంకదారం మందారారం వినేంద్రారం నేను దింపి స్వామి తర్పణేయండి మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం పెట్టు ఇక్కడ పెట్టి అందరు ఆర్తికి నమస్కారం చేయదు దండం పెట్టుకోరు అక్కడికి వెళ్ళి మొక్కున్నారు ఆర్తి మొక్కుదండి ప్రారంభ శాంతాకారం పద్మనాభం గణేశం విశ్వాధారం గగన సదృశం మేఘాంశుభం లక్ష్మీకాంతం గమనయనం యోగం వందే విష్ణుం భవభయరం సర్వలోకైకనాథం. పూర్వకాలం లోపల ఒకనొక సమయమందు నైమిషారణ్యం లోపల అందరు మునులు కూర్చున్నారు. కూర్చున్నప్పుడు పెద్ద మునిని చిన్న మునులు అందరు అడిగింది. ఏమని అడిగింది? స్వామి, ఏం పూజ చేసుకుంటే కష్టాలు దొరుకుతాయి, ఏం పూజ చేసుకుంటే కోరికలు తీరుతాయి, అటువంటి నోము పూజ గురించి చెప్పండి స్వామి అంటే ఆ పెద్ద మహామునికి మరి మనుషులతో పాటు పశువులు పక్షులు జంతువులు అన్నీ ఉన్నాయి కదా, కానీ కష్టాలు వాళ్ళకి లేవు కానీ మనుషులకే ఉన్నాయి. ఏమంటావు ఏమన్నా? అయ్యో అది ఎట్లనో ఇది ఎట్లనో పిల్లగాడు చదువుకోకపోయా అని చెప్పిన నారదా మంచి ప్రశ్న అడిగిను. ఎవరైతే ఈ కలియుగం లోపల ఈ భూమండలం మీద సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నారు వారికి అన్నము వస్త్రము ధనము ధాన్యము సంతానము ఐశ్వర్యము కోరిన కోరికలు ఇచ్చి నారాయణమూర్తిని నేనే కాపాడుతున్నాను. ఆ మాట చెప్పగా నారదుడు ఏమన్నాడు? స్వామి, ఈ నారాయణమూర్తి పూజ పేరు చెప్పి నువ్వు కరెక్టే, ఇది ఎట్లా చేయాలి, ఏమేమి సామాను కావాలా, దాని పద్ధతి కూడా చెప్పాలనగానే ఏమన్నాడు నారద, ఈ నారాయణమూర్తి పూజ అరటి పండ్లు, ఆవు నెయ్యి, కొబ్బరికాయ, పాలు, శర్కర, అగరబత్తులు ఇవే కాకుండా సకల సామాగ్రిని తయారు చేసుకొని చుట్టాలను బాంధవులను తీసుకొని వచ్చి బ్రాహ్మణోత్తముల చేత నారాయణమూర్తి కథ ఇప్పించుకోవాలి. కథ అంత అయిన తర్వాత స్వామికి సీరా ప్రసాదం ఇష్టం, సీరా నైవేద్యం పెట్టాలి. కొంతమంది పోలేలు కూడా వేస్తారు. నైవేద్యం పెట్టి ఉత్తర పూజ చేసుకొని బ్రాహ్మడికి దక్షిణ తాంబూలం రసంగి ఆశీర్వాదం తీసుకోవాలి. అయ్యా అన్నీ కరెక్ట్. ఇప్పుడు మరి పూజ ఏ రోజు నాడు వేయాలని అడిగిండు. అడగంగానే ఏమని చెప్పిండు నారాయణమూర్తి? నారదా, ఈ నారాయణమూర్తి పూజకు దేశము వారము తిథి నక్షత్రం ఏది లేదు. ఎప్పుడో మనసులో అనుకుంటామో అదే రోజు చేసుకోవాలి. రేపు పూజ చేద్దాం అనుకుంటే రేపు చేసేసుకోవాలి. ఎప్పుడైతే మనసులో అనుకుంటామో అప్పుడు చేసుకోవాలా. పౌర్ణిమస్యాం ఏకాదశ్యాం, పున్నం నాడు చేసుకోవచ్చును, ఏకాదశి నాడు చేసుకోవచ్చును. ఇక 3వ అధ్యాయం, ఈ 3వ కథ లోపల ఈ నారాయణమూర్తి పూజలు ఎవరు చేసినారంటే పూర్వకాలం లోపల పులుకాముకుడు అని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఒకనాడు నది గట్టున సత్యనారాయణ స్వామి పూజ చేసి పూజ చేసినప్పుడు ఏమైంది? మామూలుగా మనం పూజ చేసుకుంటే చుట్టాలను రమ్మంటాం కదా, బాంధవులను చుట్టాలను. ఇక రాజు పూజ చేసినప్పుడు దేశం అందరు వస్తారు. అందరు వచ్చినప్పుడు ఒక షావుకారు వచ్చాడు కోమటాయన. ఆయన పేరు సాధు. ఏం పేరు? సాధు. ఆ సాధు అని షావుకారు వచ్చిండు. కథ విన్న షావుకారి వారి లీలావతికి అదే నుంచి గర్భం ఏర్పడ్డది. 10వ రంగాన్ని ప్రస్తుతమైంది. ఆడపిల్ల జన్మించింది. అమ్మాయి పేరు కళావతి అని పెట్టాడు. తల్లి పేరు లీలావతి, బిడ్డ పేరేమో కళావతి. అది పెట్టుకోవాలి. ఇక తొట్లే చుట్టాలు బాంధవులందరూ వచ్చింది. 21 రోజు వచ్చింది. వచ్చింది చుట్టాలు కూడా. అయితే భార్య అనగానే అప్పుడు భర్త ఏమంటుండు? ఏ లీలావతి, ఇప్పుడు పూజ చేయడానికి సమయం లేదు, మన అమ్మాయికి 8 ఏళ్ళు వచ్చినాక లగ్గం చేద్దాం, లగ్గమైన తెల్లారి సత్యనారాయణ పూజ చేద్దాం అని చెప్పి ఆ దేవుడి పూజను 8 ఏళ్ళు దూరం పెట్టేశాం.
భార్య ఏమన్నది బలికి లింగం కడితే భక్తుడు గాడు నేనేమో పూజ చేద్దామన్నా మా ఆయన వద్దంటున్నాను మనసులే దేవుని మొక్కింది. ఇక అమ్మాయి పున్నమ చంద్రుడి లెక్క పెరుగుతుంది. అష్టవర్షాత్ భవేత్ కన్య. అప్పట్లో చిన్నప్పుడే పెళ్లి చేస్తుంది. ఒక మంచి పిల్లగాన్ని తీసుకువచ్చిండ్రు. తదేవ లగ్నం దినంత దేవ తారాబలం చంద్రబలం తదేవ లగ్నము నాగవేళ. పిల్లవారి భార్య ఏమన్నది ఏమండి మనం నారాయణమూర్తి పూజ చేసుకున్నాం, అమ్మాయి పుట్టినప్పుడు చేస్తాను మొక్కినావు కదా, అప్పుడు వీలు కాలేదన్నాం, మరి తొట్టినాడు వీలు కాలేదు, మరి ఇప్పుడు పెళ్ళైన రోజు అల్లుడు బిడ్డే ఉంటారు అందరం కూర్చుందాం దేవుడి దగ్గర అని జ్ఞాపకం చేసింది. పూజ చేసి దేవుడి భక్తిని గర్వం చేత అహంకారం చేత డబ్బు చేత మనమే దేవుడికి ఎంత పెట్టినా తక్కువనే కదా. రోజు పేపర్లో టీవీలో చూస్తాం ఒక బంగారం సీట్ అని తింటాం, అంత బ్లాక్ మనీ వేస్తారు, వైట్ మనీ ప్రసాదం బ్లాక్ లేదు వైట్ లేదు. శాంతి 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 శాంతి. అపదాము భర్తారం దాత. అక్కడ ముందర పంచపాలు అడిగారు అమ్మాయి, పంచపాలు జరిపి అక్కడ పువ్వుతో నీళ్ళు నమ్ముకి శ్రీరా భగవాన్ పెడతాం. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మని ప్రణతక్లేశ నాశాయ గోవిందాయ నమః. మీరందరూ అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. అక్కడ నమశంకరాయ మహేశ్వరాయ నమ శివాయ ఉదయాయ నమాదిగమరాయ నారాయణాయ నమో భగవతే వాసుదేవాయ. ఇది పట్టుకో చేతులు నీళ్ళలో ప్రసాదం పెట్టినాక ప్రసాదం తులసి దళ ఇది అరటిపండు 5 వక్కలు చేసేయాలి. అందరూ 5 వక్కలు చేసేయాలి. పంచ నైవేద్యం. ఓం నమో భగవతే వాసుదేవాయ గుంసదైతాదృశ్యం నమో బ్రాహ్మణ దేవాయ ఓ బ్రాహ్మణికాయ కృష్ణాయ గోవిందాయ నమో. నూతన ఇట్లా నీళ్ళు దింపండి. ఓం ప్రాణాయ స్వాహ ఉదాడాయ స్వాహ సమానాయ స్వాహ దింపియాలి. స్వాహ తిప్పినాక పోవాలి ఇట్లా ఓం ప్రాణాయ స్వాహ ఉదాడాయ ఇంకా 2 వేలు ప్రాణాయ స్వాహ ఉదాడాయ స్వాహ సమానాయ పాడి అమ్మాయి కొడతాం. పెరుగుదల గోవిందాయ మీరు చేస్తారు పంతులు పూజ మరో చేస్తారు అంటే లాస్ట్ 12 గంటలు అయినాక పంతులకి దక్షిణ ఇస్తాం. అంటే ఆ పంతులు టైం ఇవ్వలేడు అనుకో, మనకు ఆఫీస్ టైం బిజీ ఉంటుంది కదా, ఎందుకు మన టైంని పట్టుకుని అంత కథ చెప్పుకుంటా పిలుస్తాం. పంతులు పిలుస్తాం, దక్షిణ ఇస్తాం, హోమం చేపిస్తాం. ఇది పుణ్యం చేసుకుంటాం కదా, ఒకటేసారి దక్షిణ పెళ్ళిలో వాడు ఇద్దరు అందరు మంగళారతి పట్టుకొని మంగళారతి స్వామిని పూజించే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి ఆరతులీరమ్మా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామికి పదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరెదమా.
శ్రీ సత్యనారాయణుని సేవకులారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకులారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మహాదేవదయ సింధు ఈశ మంగళం మహాదేవదయ సింధు ఈశ మంగళం. ఓం నమః శివాయ మంగళం మా మంగళం మాకార మంగళం మహాదేవదయా సింధు ఈశ మంగళం శ్రీమంగళం శ్రీకార మంగళం శ్రీబుద్ధముక్తరూపాత్మ మంగళం వామంగళం వకార మంగళం వాదభేదరహిత పరబ్రహ్మ మంగళం యామంగళం యాకార మంగళం యదా తత్వ పరిజ్ఞాన వేద్య మంగళపడముటి ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళ భూతొడి పడి మంగళం గోదలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. స్వామి గురించండి ఇక్కడ మంగళమాని రాజల దీపం దర్శయామి మంత్ర పుష్పడిరా స్వామి గురించి ఇద్దరు పోయి అప్పుడు ఇంకా దేవుళ్ళ రాజరాజేశ్వర స్వామి లక్ష్మీ నరసింహ స్వామి గణపతి అందరు చూపించారు. హారతి అయిన తర్వాత పూజ రూమ్లో కూడా దేవుళ్ళకు హారతి చూయించి రమ్మంటే ఇక్కడ హారతి చూయించి వచ్చారు. పూజ స్టార్ట్ చేసే ముందు ఆడబిడ్డ చేత కొంగులు ముడి వేయిస్తారు కదా. ఇప్పుడు పూజ అయిపోయింది. ఇప్పుడు కొంగు ముడి విప్పే ముందు పేర్లు అడుగుతున్నాను. వినవలేదు మాకు. పవన్ కుమార్ తిరుపతి వెంకటేశ్వర ఒకటి అమ్మ ఇస్తారాకుండా. పూజ అయిన తర్వాత అమ్మా నాన్నల ఆశీర్వాదము ఆడబిడ్డ ఆశీర్వాదము తీసుకోమన్నారు. మార్నింగ్ నుంచి ఫుల్ పనులతోని బిజీగా ఉండే చీర కట్టుకుందామంటే అసలు వీలు కాలేదు. పూజ దగ్గర అన్ని రెడీ చేసిన తర్వాత చీర కట్టుకుందాము అనుకున్నాను, కానీ తర్వాత అన్న వదిన పూజ కూర్చున్న తర్వాత ప్రసాదము అవి తయారు చేశాను. పూజ అయ్యేలోపు పూజ మొత్తం అయిపోయిన తర్వాత చీర కట్టుకున్నాను. ఆ రోజు అనుకోకుండా అందరము గ్రీన్ కలర్ సారీసే వేసుకున్నాము. ఇక్కడ వదిన మా చిన్ని ఇద్దరు గ్రీన్ కలర్లో ఉన్నారు. అలాగే మా అమ్మ నేను కూడా ఆ రోజు గ్రీన్ కలర్ సారీసే కట్టుకున్నాము. ఇక్కడ కనిపించేది మా అన్నయ్య వాళ్ళ పాప. తను MBBS సెకండ్ ఇయర్ చదువుతుంది. పూజ అయిన తర్వాత పిల్లలందరి చేత సరస్వతి పూజ కూడా చేయించారు. ఒక్కసారి మంగళారతి పట్టుకు చూపించండి అక్కడ ముక్కనమ్మ. మంగళం కోదలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. చూపించండి. కర్పూర గౌరం కరుణాంగదారం సారపతికేంద్రారం ప్రదావంతం దయాలిందే పువ్వుతో నింపండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శాంతి శాంతి. కొంచెం ఇట్లా పీట పట్టుకుని కొంచెం ముందు
కొంచెం కొంచెం పట్టు చేతి ఓం శతమానం భవతి శతాయు పురుషతేంద్రియో ఆయుష్యేంద్రియో ప్రతిష్టతి ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరే దీర్ఘమాయురస్తు యావద్దేవ ఓట్లేదు ఓడి పట్టుకోవాలి యావద్దేవ మహేశ్వర తావత్తం పుత్ర పౌత్ర ధన కనక వాహనాలు ఇవ్వాలి ధన కనక అష్టకామి అర్థ పరిసిద్ధిరస్య యజమాన్యస్య మనోవాంఛా పరిసిద్ధిరస్త ఖండిత లక్ష్మీ ప్రాప్తిరస్త దీర్ఘ సుమంగళి భవ విద్యాబుద్ధి ప్రమోషన్ ప్రాప్తిరస్సు మంచి ఏమన్నా టీఎల్ జల్దీ రావాలా ఇటువైపు నాన్న రమ్మని ఇటువైపు కదా తీర్థ ప్రసాదం ఇస్తాను దా అక్షంతర మనోవాంఛా విద్యాబుద్ధి ప్రాప్తిరస్సు పట్టండి తీర్థం పట్టండి అలా అకాలం సర్వవ్యాధి నివారణం సమస్త దినతో ఉపశమనం సత్యనారాయణ స్వామి తీర్థ ప్రసాదం మనోవాంఛా ఫలసిద్ధిరస్సు ఖండిత లక్ష్మీ ప్రాప్తిరస్సు ధన ధాన్యాభివృద్ధిరస్సు ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్సు ఇక్కడ కూర్చోండి తినండి ఇక మంచి గాలిలో కూర్చొని తినండి అమ్మ అందరు రండి ఇక ప్రసాదం పడుతు రండి కొంచెం ఎక్కడ టైం ఏం కాలేదు కాలేదు ఇప్పుడు టైం 1:30 లోపల అయిపోయింది కదా 1:30 వరకు లంచ్ టైం వరకు కరెక్ట్ అయింది అమ్మ ఒక్కొక్కళ్ళు రండి చేపలు జరుపు జాగ్రత్త ఈ చేపలు పిల్లలు చేతి పట్టు కొంచెం తాగు ప్రశాంతి ఇలా ఒక్కొక్కటి గిన్నె ఇస్తుంది నువ్వు 2 అరటి పళ్ళు తింటున్నావా ఇంకా తినే ఎప్పుడు తింటావు ఇగో తిన్నాక తిను ఇప్పుడు అందరం దండ పెట్టుకొని తీర్థం ప్రసాదం తీసుకుంటున్నాము.
కరెక్ట్ లంచ్ టైంకి పూజ అయిపోయింది. అందరూ వచ్చి ఇప్పుడు భోజనాలు చేస్తున్నారు. ఇక్కడ సాన్వి కూడా నేను ఫుడ్ సర్వ్ చేస్తాను మమ్మీ అని వెళ్ళి చేస్తుంది. తనకు ఇలా ఫుడ్ సర్వ్ చేయడం చాలా ఇష్టము. మేము కూడా మా ఇంట్లో గురు పూజ చేసినప్పుడు, పండుగలు చేసినప్పుడు తను ఇలా వడ్డన చేసింది. ఫుడ్ మొత్తం బయటనే క్యాటరింగ్ ఇచ్చారని చెప్పాను కదా. ఇలా పాపడాలు, పాలకూర పప్పు, సాంబారు, గుత్తి వంకాయ, పన్నీర్ బటర్ మసాలా, ఇంకా చాలా ఐటమ్స్ ఉండే. వీళ్ళంతా మా వదిన వాళ్ళ స్టాఫ్. మా వదిన రెసిడెన్షియల్ స్కూల్లో పీఈటీగా వర్క్ చేస్తారు. మేమందరము వాళ్ళని కలవడం ఫస్ట్ టైము. అందరూ చాలా బాగా మాట్లాడారు. ఇక్కడ వదిన వాళ్ళ ప్రిన్సిపల్ మేడము, వాళ్ళ స్టాఫ్, మా అక్క వాళ్ళ కూతురు, నేను రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాము. మేము రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునేటప్పుడు మా వదిన వాళ్ళ ప్రిన్సిపల్ మేడము, ఇంకొక టీచరు, మాకు టీచర్స్ ఇద్దరు, వాళ్ళు మాకు చదువు చెప్పారు. ఆ రోజు మమ్మల్ని గుర్తుపట్టి మాట్లాడారు. మనమైతే టీచర్స్ని బాగా గుర్తుపెట్టుకుంటాము, కానీ టీచర్స్ వాళ్ళ చేతిలో నుంచి ఎవ్రీ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ బయటకు వెళ్ళిపోతారు. అయినా ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు గుర్తుపెట్టుకోవడం అనేది చాలా గ్రేట్ అనిపించింది.
చాలా సంవత్సరాల తర్వాత మా టీచర్స్ కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. వదినతో ఫోన్ మాట్లాడినప్పుడల్లా అడుగుతూనే ఉంటాను, మా టీచర్స్ ఎలా ఉన్నారు వదిన అని. వదిన మీ టీచర్స్ చాలా బాగున్నారని చెప్తుంది. అలా మా వదిన మా టీచర్స్తో వర్క్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పూజ చేసిన పంతులు గారు కూడా మాకు టీచరు. 1 to 7th అమ్మ వాళ్ళ ఊర్లో చదువుకున్నాను. అక్కడ ఉన్నప్పుడు మాకు చదువు చెప్పేవారు. చాలా సంవత్సరాల తర్వాత ఇలా ముగ్గురు టీచర్స్ని కలవడం ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. ధైర్యంగా ఉండాలి. నీ కష్టాలు ఏమిటో నాకు చెప్పు. నీ కష్టాలు చెప్పుకోవడం వల్ల నీ బాధ దుఃఖం తగ్గుతుంది, ఏదైనా ఉపాయం లభిస్తుంది అంది. మాత ఓడింపు మాటతో శ్రీలకి ఎంతో ధైర్యం వచ్చింది. అప్పుడు శ్రీల దేవచూడంతో సంసారం బతుకు చేయి అలవాట్లు చెడు సాంగత్యం వల్ల ఎలా మారిపోయిందో చెప్పింది. సాయంత్రం వదిన వైభవలక్ష్మి వ్రతం చేశారు. వ్రతం అయిన తర్వాత ఇప్పుడు అందరికి తాంబూలం ఇస్తున్నారు. ఇలా మేము అమెరికాకు వచ్చే ముందు రోజు అన్నయ్య వాళ్ళు సత్యనారాయణ వ్రతము, వైభవలక్ష్మి వ్రతం చేశారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రోజు నైట్ ఫ్యామిలీ అందరం కలిసి సాన్వికి సర్ప్రైజ్ బర్త్డే పార్టీ సెలబ్రేషన్ చేశాము. ఇంకొక 20 daysలో సాన్వి స్వీట్ 16th బర్త్డే ఉంది. అప్పుడు మేము యూఎస్లో ఉంటాం కాబట్టి ఫ్యామిలీ అందరితో అక్కడ సర్ప్రైజ్గా బర్త్డే సెలబ్రేషన్ చేశాము. ఎలా చేశామో, సాన్వి రియాక్షన్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ టు ప్రశాంతి ఏసే వ్లాగ్స్. బాయ్ ఎవ్రీవన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.